ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ నేమ్ జీసస్. దేవుని కృపలో అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఇది దినం దేవుని వాక్యం ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఈ దినం మనం ధ్యానించబోతా ఉన్న వ్యక్తి లోతు గారు. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో, ఈ దినం దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలు ఏంటో చూద్దాము. మొదటిగా ఆయన యొక్క ఆలోచనలు. ఆయన యొక్క ఆలోచన వల్ల ఆ సొదొమ గొమొర యొక్క ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఆయన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, తనను నరకం వైపు, అంటే తనను పాపం వైపు తీసుకెళ్లేవిగా ఉన్నాయి, కానీ తనను కట్టేవిగా లేవు. వాక్యం సెలవిస్తుంది కదా, నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని. ఆయన ఒకవేళ ఆయన యొక్క ప్రవర్తనలో, ఆయన యొక్క ఆలోచనలో దేవుని యొక్క అధికారంలో ఒప్పుకున్నట్లయితే లోతు జీవితం ఆ విధంగా ఉండేది కాదు. వారి యొక్క కుటుంబము అక్కడి నుండి రక్షింపబడింది. కానీ అంతకంటే ముందు ఆ యొక్క పట్టణము నాశనం అయిపోయింది. ఆ నాశనమైన దాన్ని దేవుడు అగ్నిగంధకముల ద్వారా ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేశారు. అటువంటి పట్టణంకు వెళ్ళకుండా ఉండాలంటే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండా లోతు వెళ్ళిపోయాడు. ఇదే నీవు నేను కూడా మన యొక్క జీవితంలో మనకి అనవసరమైనవి, మన యొక్క శరీరంకు కావాల్సిన వాటి వైపు చూస్తూ ఉన్నామేమో. దేవుడు మనకి ఏం తీసుకోవాలో అది సెలవిస్తున్నా కానీ మనం తీసుకోవట్లేదేమో. ఒక్కసారి ఆయన అధికారంను ఒప్పుకొని మన యొక్క త్రోవలను సరళం చేయమని ఆయన ఒకసారి వేడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.